హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రోడ్డు సైడ్ బండి మీద వేసి ఇడ్లీ పిండి బోండాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉంటాయండి. మన ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిందనుకోండి, ఇలా నేను చెప్పినట్టుగా బోండాలు వేసారంటే పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. అంత కమ్మగా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి బోండాలు వేసేద్దాం. ఇడ్లీ పిండి బోండాలు చేయడానికి ముందుగా మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసుకుందాం. ఈ ముక్కలు అనేవి మనం తీసుకున్న ఇడ్లీ పిండిని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు 1 ఇంచు అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పుదీనాను కూడా కట్ చేసుకున్నాం. ఈ పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తాయి బోండాలు. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నానండి. 1 కప్పు అంటే మనం ఇళ్ళల్లో వేసుకునే ఇడ్లీ ఒక 10 ఇడ్లీ వస్తాయి. మామూలుగా అందరూ ఇళ్ళల్లో ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి నేను ఈ ప్రాసెస్ అంతా చూపించట్లేదు. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 3 టేబుల్ స్పూన్లు మైదా, అలాగే 3 టేబుల్ స్పూన్లు బియ్యపిండి. నేను ఇక్కడ బియ్యపిండి మైదాపిండి 2 తీసుకున్నానండి. మనం మైదాపిండి ఒకటే వాడితే కనుక క్రిస్పీనెస్ రాదు పునుగులు, అందుకు కాబట్టి నేను బియ్యపిండి కూడా వేశాను. ఒకవేళ మీకు మైదా ఎందుకు మాకు వద్దు అనుకుంటే ఒట్టి బియ్యపిండే వేసుకోండి, ఇంకొద్దిగా క్రిస్పీగా వస్తాయి అంతే. కానీ పునుగులు మాత్రం చాలా రుచిగా ఉంటాయి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి మనం బోండాలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు. ఆయిల్ రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలు వేసుకుందాం. ఒకవేళ ఆయిల్ హీట్ ఎక్కువైందనుకోండి, పైన కలర్ వస్తాయి, లోపల ఉడకదు, పిండి పిండిగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా చేతికి తడి అంటించుకొని బోండాలు వేసుకుందాం. ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఇలా 2 సార్లు ఇలాగ వేసుకొని అన్నీ మొత్తం కలిపి ఒకేసారి వేసుకోవటం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, మనకు బోండాలు అనేటివి ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు కదల్చకుండా కాల్చుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. చూశారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ బోండాల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు బోండాల్ని కాల్చుకుందాం. చూశారు కదా, బోండాలు అయితే మంచి రంగు వచ్చాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. బోండాలు చూసారా, చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా ఉన్నాయో. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా కరకరలాడుతూ ఉన్నాయండి తింటుంటే. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.